హలో ఎవ్రీవన్. ఏప్రిల్ 2025లో వార్తల్లో నిలిచిన ముఖ్యమైన పాలిటీ రిలేటెడ్ అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ వీడియోలో మనం ఏమేమి చూడబోతున్నామో ఒకసారి చూస్తే, భారత న్యాయ నివేదిక అనే ఒక రిపోర్ట్ వార్తల్లో నిలిచింది. వాటిలోని ముఖ్యాంశాలు చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్, అలాగే చరిత్రాత్మకమైన ఒక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. శాసనసభలు పాస్ చేసిన బిల్లులను గవర్నర్ లేదా రాష్ట్రపతి లేదా పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు రాష్ట్రపతి సంతకంతో అవి చట్టాలుగా మారుతాయి. కానీ చరిత్రలో మొదటిసారి రాష్ట్రాల్లో చూసుకుంటే గవర్నర్ సంతకం చేయకుండా, ఇటు రాష్ట్రపతి సైన్ చేయకుండా తొలిసారిగా కొన్ని బిల్స్ చట్టాలుగా మారాయి. ఇది చాలా వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. అలాగే లా కమిషన్కి చైర్మన్గా ఒక నూతన చైర్మన్ని నియమించడం జరిగింది. వాటికి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఎస్సీ ఉపవర్గీకరణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారారహిత ముఖ్య ఉద్దేశంతో నవోదయం 2.0 అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో మన ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, భారత్ శ్రీలంకల మధ్య ఉండే కచ్చతీవు దీవు అనే ఒక ఐలాండ్ వార్తలో నిలిచింది. ఈ కచ్చతీవు దీవుని శ్రీలంకకు దారాదత్తం చేయడం రాజ్యాంగ విరుద్ధమని డిఎంకే నాయకుడు, తమిళనాడుకు చెందిన డిఎంకే నాయకుడు టిఆర్ బాలు లోక్సభలో పేర్కొన్నారు. లోక్సభ 0 అవర్ సమయంలో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. కచ్చతీవు దీవిని తిరిగి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా టిఆర్ బాలు పేర్కొన్నారు. 1974-76లలో భారత్ శ్రీలంకల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. పార్లమెంటు ఆమోదం పొందాకే దేశ భూభాగాన్ని ఇతర దేశానికి అప్పగించేందుకు వీలుందంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్లమెంటుకు కానీ సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ భూభాగ మార్పిడి అనేది రాజ్యాంగ విరుద్ధం అని టిఆర్ బాలు పేర్కొన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక చిన్న దీవిని మీరు గమనించవచ్చు. ఈ స్లైడ్లో మీకు చూపించాను. ఒక చిన్న ఐలాండ్ అనమాట. ఇటు పక్కన మనకు రామేశ్వరం దగ్గర నుండి ఇటు తలైమన్నార్ వెళ్ళే ప్రాంతం ఉంటుంది కదా, ఆ మధ్యలో ఉంటుంది కచ్చతీవు ఐలాండ్ అనేది. ఇలా కొన్ని భూభాగాలను ఇతర దేశాలకు ఇచ్చేయడం, లేదా ఇతర దేశాలకు సంబంధించిన భూభాగాలని భారతదేశంలో విలీనం చేయడం, దానికి సంబంధించి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ఉందా అని చూస్తే కనుక పార్ట్ 1, రాజ్యాంగంలో పార్ట్ 1 అనేది ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉన్న ఆర్టికల్స్ డీల్ చేస్తుంది. ఇందులో ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే, ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం చేయడం ద్వారా కొత్త ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు, అలాగే ఇతర దేశాలకు కూడా బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు కూడా వర్తిస్తుంది. అయితే విదేశీ భూభాగాలను భారతదేశంలోకి చేర్చుకున్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో, అంటే స్పెషల్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ఒకసారి చూసుకుంటే, 1961లో గోవాను భారతదేశంలో విలీనం చేసినప్పుడు 12వ రాజ్యాంగ సవరణ చేశారు. అలాగే పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి సంబంధించి సేమ్ 1962లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1975లో 38వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా సిక్కింను భారతదేశంలో ఒక రాష్ట్రంగా చేర్చుకున్నారు. రీసెంట్గా 2015వ సంవత్సరంలో 100వ రాజ్యాంగ సవరణ ద్వారా భారతదేశానికి చెందిన 111 భూభాగాలను బంగ్లాదేశ్కి ఇచ్చి, బంగ్లాదేశ్కు చెందిన 51 భూభాగాలను భారతదేశంలో కలిపారు. ఇది రీసెంట్గా జరిగింది కూడా. అంటే ఇటీవల జరిగిన రాజ్యాంగ సవరణల్లో
ఈ భూభాగాల బదిలీలకు సంబంధించి లేటెస్ట్ అయితే 2015లో జరిగిన 100వ రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ అవుతుంది. ఇలా రాజ్యాంగ సవరణ చేయడం వల్ల భారత భూభాగాలను ఇతర దేశాలకు సంబంధించిన భూభాగాలను భారతదేశంలో విలీనం చేస్తారు. తరువాత టాపిక్ చూస్తే సోషల్ మీడియాపై ఒక పిటిషన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అండ్ ఆ పిటిషనర్ని ఉద్దేశిస్తూ మీరు మా వద్దకు కాదు పార్లమెంటుకు వెళ్ళి అడగండి అని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. సుప్రీంకోర్టు ఎందుకు ఇలా చేసింది? తమ వద్దకు వచ్చిన పిటిషన్లను స్వీకరించకుండా పార్లమెంటుకి వెళ్ళండి అని చెప్పి ఎందుకు చెప్పిందంటే, మనకు రాజ్యాంగంలో అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటారు, అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పి ఒకటి ఉంది. మాంటెస్క్యూ గారు ప్రతిపాదిస్తారు దాన్ని. దీని ప్రకారం ఏంటంటే, మన భారతదేశం విషయంలోకి వస్తే భారతదేశంలో ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. ఏంటవి? న్యాయశాఖ, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. ఈ 3 అంగాలు కూడా ఒకదాని విషయంలో మరొకటి కలగజేసుకోకూడదు. అంటే ఈ విషయానికి వస్తే కనుక, అంటే ఈ పాయింట్ ఆఫ్ విషయంలోకి వస్తే ఒకసారి ఈ మ్యాటర్ చూస్తే 13 సంవత్సరాల లోపు చిన్నారులు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా, అంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ఇలాంటివి వినియోగించకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, అంటే వెనక్కి ఇచ్చేసింది. ఇది విధానపరమైన అంశమని, ఇందుకు సంబంధించిన చట్టం చేయాలంటూ పార్లమెంట్ను కోరాలి అని చెప్పి పిటిషనర్కు చెప్పింది. ఈ విషయంలో సంబంధిత యంత్రాంగాన్ని సంప్రదించే స్వేచ్ఛను పిటిషనర్కు ఇచ్చింది. తీవ్ర శారీరక మానసిక ప్రభావాలను కలుగజేస్తున్న సోషల్ మీడియాను చిన్నారులు వాడకుండా బయోమెట్రిక్ ధృవీకరణ లేదా రియల్ టైం మానిటరింగ్ కానీ ఇటువంటి టూల్స్ తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జెప్ ఫౌండేషన్ దీని తరపున లాయర్ మోహిని ప్రియ వాదనలు వినిపించారు. రోజులో ఏకంగా 6 గంటల పాటు సోషల్ మీడియా లేదా వీడియో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నట్లు సర్వేలో తేలిందన్నారు. ఈ సోషల్ మీడియాకు బానిసలవుతూ చదువును, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సో ఇక్కడ మొత్తం మీద ఏం జరిగిందంటే, ఈ జెప్ ఫౌండేషన్ తరపున ఒక పిటిషనర్ ఏం చేశారంటే, ఈ బాలలు ఎవరైతే 13 ఇయర్స్ లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోజు మొత్తం మీద ఎక్కువగా సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇటువంటివి వాడకుండా చేయాలని చెప్తే ఒక పిటిషన్ వేశారు. కానీ ఇది మా పని కాదు, పార్లమెంట్ చేయాలి అటువంటి చట్టాలు అని చెప్పి పిటిషనర్కి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఆర్టికల్ 50 అనే ఒక ఆర్టికల్ని లింక్ చేయాలి. ఏం చెప్తుంది ఆర్టికల్ 50 అంటే, కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేస్తుంది. అంటే ఒకదాని విషయంలో మరొకటి జోక్యం చేసుకోకుండా ఈ ఆర్టికల్ 50 అనేది మనకి వివరిస్తుంది. దీనిలోనే అంతర్లీనంగా మనం అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని ఉన్నట్లుగా భావించవచ్చు. అలాగే ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనే టాపిక్ కూడా మనకు ఇక్కడ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి వాయిదాకి, నిరవధిక వాయిదాకి తేడా గమనించాలి. ఈ వీడియోలో అదే మనం డిస్కస్ చేద్దాం. ఇక ఈ టాపిక్లో చూస్తే దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసిన వర్క్స్ సవరణ బిల్లు 2025 సహా పలు ముఖ్యమైన అంశాలను చర్చించి ఆమోదించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. మనకు ఎవ్రీ ఇయర్ కూడా మనకు 3 రకాల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. వర్క్స్ సవరణ బిల్లుపై చర్చ మరియు ఆమోదం కోసం ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా లోక్సభ, రాజ్యసభలు సుదీర్ఘకాలం పాటు భేటీ కావడం విశేషం. ఇందులో భాగంగా ఎగువ సభ, ముఖ్యంగా ఈ రాజ్యసభ అనేది 17 గంటల పాటు, అంటే ఒకరోజు ఉదయం 11 గంటలకు ఈ డిబేట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు కూడా డిబేట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఇంత సుదీర్ఘకాలం గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాగే లోక్సభ కూడా, ఈ దిగువ సభ కూడా 14 గంటలకు పైగా, అంటే ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2 o'clock వరకు కూడా సమావేశం అవుతూనే ఉంది. అలాగే ఈ వక్ బిల్లుకు ఆమోదం కూడా తెలిపాయి ఈ 2 సభలు కూడా. ఇలా ఇంత సుదీర్ఘకాలం సమావేశాలు జరగడం అనేది, అంటే ఒక విషయంపై సుదీర్ఘకాలం, ఎక్కువ టైం అలా స్పెండ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట.
ఇక్కడ మనం ఈ వాయిదాకి నిరవధిక వాయిదాకి ఉన్న తేడాను ఒకసారి గమనిస్తే జనరల్గా ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీరు కొన్ని మాటలు వింటూ ఉంటారు. అంటే ఈ సభాధ్యక్షులు చెప్తూ ఉంటారు, దిస్ హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అని, విల్ మీట్ అగైన్ అట్ 3 o'clock అని లేదా 2 o'clock అని చెప్తూ ఉంటారు. అంటే ఒక టైం మెన్షన్ చేస్తారు, మళ్ళీ సభ ఎప్పుడు మీట్ అవుతుందో చెప్తారనమాట. అలా చెప్పేదాన్ని వాయిదా అంటారు, చెప్పకపోతే కనుక నిరవధిక వాయిదా అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, వాయిదా అంటే ఏంటంటే సమావేశం జరుగుతుండగా తాత్కాలికంగా సభను వాయిదా వేయడాన్ని అడ్జర్న్మెంట్ అంటారు, అంటే వాయిదా అంటారు. ఈ వాయిదాకు నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, దిస్ హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అండ్ విల్ మీట్ అగైన్ అట్ 3 o'clock లేదా 4 o'clock అని చెప్తూ ఉంటారు. అలా నిర్ణీత కాలం అంటూ ఉంటుంది. అంటే దీన్ని తాత్కాలికంగా వాయిదా అంటారు అనమాట. అదే నిరవధిక వాయిదా అంటే ఏంటంటే సమావేశం జరుగుతుండగా సభను నిరవధికంగా వాయిదా వేయడాన్ని అడ్జర్న్మెంట్ సైన్ డే అంటారు. అంటే తరువాత సమావేశం ఎప్పుడు జరుగుతుందో చెప్పరు, అంటే టైం అనేది చెప్పరు. దిస్ హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ సైన్ డే అంటారు, అంతే. ఇంకా అక్కడితో అయిపోతుంది. ఇక ఆ సమావేశం క్లోజ్ అయిపోయిందా లేదా అనేది తర్వాత రోజు కానీ ఆ తర్వాత కానీ ఒక నోటిఫికేషన్ ద్వారా చెప్తారు. అంటే నెక్స్ట్ సమావేశం జరుగుతుందా లేదా టైం చెప్తేనేమో వాయిదా అంటారు, చెప్పకపోతేనేమో నిరవధిక వాయిదా అంటారు. అలాగే మనం ఈ పార్లమెంట్ సమావేశాలు అనేవి రాజ్యాంగంలో ఆర్టికల్ 85 ప్రకారం జరుగుతుంటాయి. రాజ్యాంగం ప్రకారం చూస్తేనేమో సమావేశాలు అనేవి సంవత్సరానికి 2 సార్లు జరగాలి. అంటే 6 నెలల కాలంకి తగ్గకుండా సమావేశాలు జరగాలి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గ్యాప్ 6 months మించకుండా జరగాలి. అంటే ఆ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి 2 సార్లు జరగాలి. కానీ ప్రస్తుతం భారతదేశంలో 3 సార్లు జరుగుతున్నాయి. అవి ఈ జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ ఈ సమావేశాలు జరుగుతుంటే వాటిని మనం బడ్జెట్ సమావేశాలు అంటుంటాం. ఇది అత్యంత సుదీర్ఘమైన సమావేశం, అంటే ఎక్కువ కాలం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో జారీ అవి అప్ టు మే వరకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వర్షాకాల సమావేశాలు, ఆ తర్వాత శీతాకాల సమావేశాలు. శీతాకాల సమావేశాలు చాలా చాలా తక్కువ కాలం జరిగే సమావేశాలు అన్నమాట. అత్యంత సుదీర్ఘమైందేమో బడ్జెట్ సమావేశాలు, అతి తక్కువ కాలం జరిగే సమావేశాలు వచ్చేసరికి శీతాకాల సమావేశాలు. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే మరొకసారి మణిపూర్ వార్తల్లోకి వచ్చింది. మనకు దాదాపు 2 years నుండి ఈ మణిపూర్ వార్తలో నిలుస్తుంది. కాబట్టి ఈ మణిపూర్కి సంబంధించి చీమ చిటుక్కుమన్నా సరే మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 2 years నుంచి ఇది వార్తల్లో ఉంది కాబట్టి. సో ఈ టాపిక్లోకి వెళ్తే మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదిస్తూ తీర్మానం చేస్తాయి. ఎందుకు ఇలా చేశాయంటే మనకు ఏదైనా మన భారతదేశం మొత్తంలో కానీ భారతదేశంలోని ఏదైనా ఒక ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్రపతి పాలన అనేది 6 months అమల్లో ఉంటుంది. అలా 3 years వరకు కూడా ఆ 6 months చొప్పున ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా ఎప్పుడు చేస్తారంటే పార్లమెంట్ ఆమోదం ఉంటే మాత్రమే చేస్తారు. అదే ఇక్కడ కూడా జరిగింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ధృవీకరిస్తూ లోక్సభ ఓ చట్టబద్ధమైన తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మణిపూర్లో సాధారణ పరిస్థితిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గత 4 నెలలుగా ఈశాన్య రాష్ట్రమైనటువంటి ఈ మణిపూర్లో ఎటువంటి హింస లేదని, శాంతియుతమైన పరిష్కారం కోసం కుకీ మరియు మైతేయి తెగల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్. మణిపూర్లో ప్రధానంగా ఘర్షణ వచ్చిందే ఈ 2 తెగల మధ్య, కుకీ అండ్ మైతేయి అనే తెగల మధ్య. అలాగే 2023లో మేలో ఈ అల్లర్లు అనేవి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపుగా 260 మంది ఈ అల్లర్లలో చనిపోయారని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఎంతమంది చనిపోయారు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఈ ప్రధానంగా ఎవరెవరి మధ్య ఈ ఘర్షణ జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. అలాగే గత 4 నెలల్లో ఆ రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు. ఇక ఈ టాపిక్కి సంబంధించిన పూర్తి ఎలాబరేట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం గమనిస్తే, రాష్ట్రపతి పాలన విధించిన నాటి నుండి 2 నెలలలోగా అంటే 60 రోజులలోగా పార్లమెంటు ఉభయ సభలు ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఒకవేళ
లోక్సభ రద్దు అయి ఉన్న సమయంలో రాష్ట్రపతి పాలన విధించబడితే లోక్సభ తిరిగి సమావేశమైన 30 రోజులలోగా అంటే 1 నెలలోగా దానిని లోక్సభ ఆమోదించాలి. ఈలోగా ముందుగా రాజ్యసభ ఆమోదించాలి. ఎందుకంటే రాజ్యసభ అనేది శాసనసభ, అది నిరంతరం ఉంటుంది కాబట్టి లోక్సభ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి మారుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో కనుక మనకు రాష్ట్రపతి పాలన విధించబడితే మళ్ళీ తిరిగి లోక్సభ సమావేశం అయ్యే తరువాత వితిన్ 1 మంత్లో ఈ తీర్మానాన్ని లోక్సభ ఆమోదించాలి. దానికంటే ముందే రాజ్యసభ ఆమోదించి రెడీగా ఉండాలి. ఇలా ఈ పార్లమెంట్ ఆమోదించిన తరువాత ఈ రాష్ట్రపతి పాలన అనేది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఇలా ఆమోదించడంతో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒక ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అత్యధికంగా 6 మంత్స్ మాత్రమే విధిస్తారు. అలా అప్ టు 3 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 6 మంత్స్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ 3 ఇయర్స్ వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 3 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే కనుక ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో అప్ టు 3 ఇయర్స్ వరకు మాత్రమే మనకి ఇచ్చారు. ఒకవేళ 3 ఇయర్స్ దాటి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎమ్మెల్సీలుగా 5గురు ప్రమాణ స్వీకారం చేశారు. మనకు తెలిసిందే భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీలు ఉంటారు. ముందుగా ఈ టాపిక్లోకి వెళ్తే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికైన 3, అలాగే పట్టభద్రుల కోటాలో ఎన్నికైన 2 ఎమ్మెల్సీలుగా పదవీ ప్రమాణం చేశారు. ఇందులో బీజేపీ పర్సన్ అయినటువంటి సోము వీర్రాజు, అలాగే బీటీ నాయుడు, అలాగే కె నాగేంద్రరావు, అంటే ఈయన్నే మనం నాగబాబు అంటుంటాం, అలాగే పేరాబత్తుల రాజశేఖర్, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ భవనంలోని తమ ఛాంబర్లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వారితో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే కోట అలాగే పట్టభద్రుల కోట అనే 2 పాయింట్స్ మీరు గమనించండి. రేపొద్దున ఎగ్జామినేషన్లో ఈ క్రింది వారిలో పట్టభద్రుల కోటాలో ఎన్నికైన వారు ఎవరైనా అడగొచ్చు, ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన వారు ఇటీవల రీసెంట్గాని కూడా అడగొచ్చు. ఇక్కడ మీకు కలర్ చేంజ్ చేస్తాను చూడండి. పేరాబత్తుల రాజశేఖర్ అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా పట్టభద్రుల కోటాలో ఎన్నికయ్యారు. మనకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొన్ని కోటాలు ఉంటాయి. గవర్నర్ కోట, పట్టభద్రుల కోట, టీచర్ అంటే ఉపాధ్యాయుల కోట, ఎమ్మెల్యే కోట, శాసన సభ్యుల కోట అని చెప్పి కొన్ని కోటాస్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఈ టాపిక్ ఎండింగ్లో మనం చూద్దాము. మనకు రాజ్యాంగంలో పార్ట్ 6 ఆర్టికల్ 152 నుండి 237 మధ్య ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను డీల్ చేస్తాయి. అందులో ఆర్టికల్ 168 నుండి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర శాసనసభల గురించి తెలుపుతాయి. అంటే ఇందులో కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎంటైర్ శాసనసభలకు సంబంధించి ఆర్టికల్ 168 నుండి 212 వరకు ఉన్న ఆర్టికల్స్ అనేవి డీల్ చేస్తాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ని మనం గమనిస్తే ఆర్టికల్ 169 క్లాజ్ 1 ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయవచ్చు లేదా ఆల్రెడీ ఉన్న శాసన మండలిని రద్దు చేయవచ్చు. ఎలా అంటే ఆ రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని పాస్ చేసి పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంటు ఒక సాధారణ మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ రాష్ట్రంలో నూతనంగా శాసన మండలి ఏర్పడడం కానీ ఆల్రెడీ ఉన్న శాసన మండలి అనేది రద్దు అవ్వడం కానీ జరుగుతుంది. ఇది ప్రొసీజర్ అన్నమాట. రద్దు చేయాలన్నా అదే ప్రొసీజరు, కొత్తగా ఏర్పాటు చేయాలన్నా కూడా అదే ప్రొసీజర్. అలాగే ఆర్టికల్ 171 క్లాజ్ 1 ప్రకారం ఈ ఎగువ సభలు అంటే రాష్ట్రంలో ఉన్న ఎగువ సభ అంటారు దీన్ని, శాసన మండలిని. జనరల్గా ఎగువ సభ అని మనం రాజ్యసభని పిలుస్తాము. రాష్ట్రాల్లో ఎగువ సభ అంటే మాత్రం శాసన మండలి అవుతుంది. ఈ ఎగువ సభలో ఉండాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య 40. ఇది ఇంపార్టెంట్ మీకు. ఒక రాష్ట్రంలోని శాసన మండలిలో ఉండవలసిన కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే కనుక 40 మెంబర్స్. అలాగే గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత కంటే అది రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రంలో
ఆ రాష్ట్ర విధానసభ అంటే శాసనసభలో 1/3 వంతు మందికి ఇది మించకూడదు, గరిష్టంగా మించకూడదు. అంటే ఒక రాష్ట్రం అంటే 200 మంది ఉన్నారనుకుంటే 60 మందికి మించకూడదు అనమాట. సేమ్ రాజ్యసభలాగే ఈ విధాన పరిషత్ అంటే శాసన మండలి కూడా ఒక శాశ్వత సభ. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి కొత్త శాసనసభలాగా ఏర్పడడం అంటూ ఉండదు. సేమ్ రాజ్యసభలో ఎలా అయితే 1/3 వంతు మంది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మారుతూ ఉంటారో, సేమ్ శాసన మండలిలో కూడా అంతే. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అలాగే సేమ్ రాజ్యసభలో లాగానే శాసన మండలి ఎన్నికలలో కూడా ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. అంటే ఎస్సీలకు ఇన్ని స్థానాలు, ఎస్టీలకు ఇన్ని స్థానాలు అంటూ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో ఉండవు. అలాగే ఇక్కడ ఏ కోటా నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఒక టేబులర్ ఫార్మాట్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ 1/12 వంతు మంది గ్రాడ్యుయేట్స్ కోటా, అలాగే మరొక 1/12 వంతు మంది టీచర్స్ కోటా, 1/3 వంతు మంది లోకల్ అథారిటీస్ ద్వారా ఎన్నికవుతారు. అలాగే 1/3 వంతు మంది అసెంబ్లీ మెంబర్స్ అంటే ఎమ్మెల్యే కోటా నుండి ఎన్నికవుతారు. మిగిలిన వాళ్ళని గవర్నర్ నామినేట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇందాక ఒక 6 స్టేట్స్లో ఎమ్మెల్సీలు ఉన్నారని చెప్పాను కదా. ఒకసారి ఆ రాష్ట్రాలు మీరు ఇక్కడ మ్యాప్ ద్వారా చూడండి. ఎల్లో కలర్లో ఉన్న రాష్ట్రాలు అనేవి ప్రస్తుతం ఎమ్మెల్సీలు ఉన్నారు. మిగిలిన గ్రీన్ కలర్ అంతా కూడా ఎమ్మెల్సీలు లేరు, ఓన్లీ ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు. ఈ ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాలను ఒకసారి గమనిస్తే నార్త్లో ఒకసారి చూసుకుంటే ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్. ఇక సౌత్లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రాలలో ప్రజెంట్ ఎమ్మెల్సీలు అంటే శాసన మండళ్ళు అనేవి ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి అనేది ఎప్పుడు ఏర్పాటైంది, అలాగే మధ్యలో ఒకసారి శాసన మండలి రద్దు అవ్వడం జరిగింది ఎన్టీఆర్ సమయంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి గమనించండి. తరువాతి టాపిక్ వచ్చి ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్కి సంబంధించింది. మనకు 2018వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనే ఒక నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటంటే, మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 29B ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైతే రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఉన్నాయో అవి తమ పార్టీ మనుగడ కోసం అంటే ఆ పార్టీకి సంబంధించిన వివిధ రకాల ఖర్చుల నిమిత్తం విరాళాలను స్వీకరించవచ్చు. ఈ విరాళాలను స్వీకరించే విధానంలో వచ్చిన కొత్త విధానమే ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనమాట. అంటే గతంలో ఎలా ఉండేదంటే, రాజకీయ పార్టీకి ఎవరెవరు ఎంత ఇస్తున్నారు అనేది లెక్క అనేది ఉండేది కాదు. దాంట్లో కొంత పారదర్శకతను తీసుకొచ్చే నిమిత్తం ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పార్టీకి విరాళం ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఎస్బీఐకి సంబంధించిన ఏదైనా ఒక బ్రాంచ్కి వెళ్ళి ఈ ఎలక్టోరల్ బాండ్ని కొనుక్కోవచ్చు. 1000 రూపాయలు, 10,000 అలా మీకు మల్టిపుల్స్ ఆఫ్ 1000 అనమాట. అంటే మీరు ఒకవేళ బాండ్ని 100 రూపాయలు కొనాలంటే కుదరదు, 1500 పెట్టి కొనాలన్నా కూడా కుదరదు. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 1000లో ఉంటుంది. అంటే మీరు 1000 కొనవచ్చు, లేదా 2000 రూపాయలు పెట్టి, 3000 రూపాయలు పెట్టి, అలా మల్టిపుల్స్ ఆఫ్ 1000 అనమాట. ఇలా ఆ బాండ్ని కొని మీకు నచ్చిన పార్టీకి ఆ బాండ్ని ఇస్తే కనుక వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటారు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ని ఎవరు కొన్నారు, ఎవరు ఆ పార్టీకి ఇచ్చారనే వివరాలు తెలియకపోవడంతో 2024 ఫిబ్రవరి 15న అప్పటి సిజే అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 5 సభ్యుల ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేసింది. అలాగే దీనికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రజా ప్రాతినిధ్య చట్టం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1951లోని సెక్షన్ 29A ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటేనే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనమాట, ఆర్పిఏ యాక్ట్ అంటారు. ఈ చట్టంలోని సెక్షన్ 29A ప్రకారం గుర్తింపు పొంది చివరిగా జరిగిన ఎన్నికల్లో కనీసం 1% ఓట్ షేర్ సాధించిన పార్టీలకు ఈ చట్టంలోని సెక్షన్ 29B ప్రకారం విరాళాలను స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు ఈ బాండ్లు అనేవి ఎస్బీఐ అమ్మదు, కేవలం ఎవ్రీ క్వార్టర్లోని మాత్రమే అమ్ముతుంది. అంటే ఏప్రిల్లో
జూలైలో, అక్టోబర్లో అండ్ జనవరిలో ఈ బాండ్లను జారీ చేస్తారు. మనకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి కదా, ఎవ్రీ క్వార్టర్లో ఈ బాండ్స్ అనేవి ఎస్బీఐ అనేది అమ్మకానికి ఉంచుతుంది. అలాగే ఇందాక తెలిపిన విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్ యొక్క డినామినేషన్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 1000 ఉంటుందని చెప్పాను కదా, అలా అప్ టు 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా మీరు ఎలక్టోరల్ బాండ్ని కొని మీకు నచ్చిన పార్టీకి అది విరాళంగా ఇవ్వవచ్చు. సో తర్వాత టాపిక్, రహస్యంగా జస్టిస్ వర్మ ప్రమాణ స్వీకారం. ఈ జస్టిస్ వర్మ గారి కేసు మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆయన తన సొంత ఇంట్లో డబ్బుల కట్టలు కాలిన స్థితిలో కొన్ని కనపడ్డాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అనే విషయం గురించి కూడా ఒక అంతర్గత విచారణ కమిటీని అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది. ఇక ఈ విషయంలో మనకు జస్టిస్ వర్మ గారిని అలహాబాద్ హైకోర్టు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ న్యాయమూర్తుల బదిలీ జరిగింది కాబట్టి ఈ న్యాయమూర్తుల బదిలీకి సంబంధించిన కొంత రాజ్యాంగపరంగా ఉన్న సెక్షన్స్ని ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది. ఒకసారి చూస్తే ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, అంటే ఆయన సలహాతో రాష్ట్రపతి బదిలీ చేస్తారు. అదేవిధంగా ఈ జస్టిస్ వర్మ గారి మీద వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందనేది కూడా ఇక్కడ మీకు స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీని గురించి లాస్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మే మంత్లో కనుక జస్టిస్ వర్మ గారి మీద ఏదైనా ఆరోపణలు నిజమని తేలితే కనుక అప్పుడు మనం క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ అభిశంసన పద్ధతి అంటే ఏంటి, జడ్జెస్ ఎంక్వైరీ చట్టం, ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏ ఆర్టికల్స్ వీటికి లింక్ చేయాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఎవరెవరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, కొలీజియం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. అసలు కొలీజియం అంటే ఏంటంటే న్యాయమూర్తులను నియమించుకునే ఒక వ్యవస్థనే కొలీజియం అని చెప్తాం. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, అలాగే చట్టబద్ధమైనది కూడా కాదు. కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఏర్పడిన ఒక వ్యవస్థే ఈ కొలీజియం వ్యవస్థ అన్నమాట. ఇక టాపిక్లోకి వెళ్తే, కొలీజియంను మార్చాల్సిన సమయం ఇదే, ఎన్జేఏసీ కానీ అంతకంటే మెరుగైనది కానీ రావాలి అని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్విని కుమార్ గారు స్పష్టీకరించారు. ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ గారు ఉన్నారు. అలాగే అశ్విని కుమార్ గారు ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అంటే గతంలో అశ్విని కుమార్ గారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఏం చెప్తున్నారంటే ఎన్జేఏసీ కానీ అంతకంటే మెరుగైన వ్యవస్థ కానీ రావాలి. ఏంటి అసలు ఎన్జేఏసీ అంటే, అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే జడ్జీల నియామకం, వీటి వివాదం ఏంటి, కొలీజియం ఎందుకు వచ్చింది అనేది ఒకసారి గమనిస్తే మనకు మీకు అందరికీ తెలిసిందే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించే విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క సలహాను తీసుకోవాలా వద్దా అనే విషయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తీకరించింది సుప్రీంకోర్టు. వీటినే మనం జడ్జెస్ కేసులు అంటాం. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు, ఫోర్త్ జడ్జెస్ కేసు. ఇలా ఈ కేసుల్లో వచ్చిన వర్డిక్ట్ ఆధారంగానే ఈ కొలీజియం వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంది. ముందుగా 1981లో ఫస్ట్ జడ్జెస్ కేసులో తీర్పు చెబుతూ, సంప్రదించడం అంటే సాధారణంగా అభిప్రాయం తెలుసుకోవడమే, వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఫస్ట్ జడ్జెస్ కేసులో తీర్పు చెప్పింది. అలాగే సెకండ్ జడ్జెస్ కేసు సందర్భంగా 1993లో జరిగిన ఈ కేసు వర్డిక్ట్లో భాగంగా సంప్రదింపు అంటే సమ్మతి ఇవ్వడమే, అంటే తప్పనిసరి అనే అర్థాన్ని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే విషయంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సలహాను తప్పనిసరిగా పాటించాలి అని సెకండ్ జడ్జెస్ కేసులో చెప్పారు. అలాగే 1998లో థర్డ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాతో పాటు మరొక 4 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను కూడా సంప్రదించాలి అని పేర్కొంది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJIతో పాటు మరొక 4, అంటే 1+4 అనమాట. అంటే ఈ కొలీజియంలో మొత్తం 5 న్యాయమూర్తులు.
ఈ 4 జడ్జిల్లో ఎవరైనా ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరిస్తే కొలీజియం తన సలహాను రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు. అలాగే ఈ కొలీజియం వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మనం మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికార పృథక్కరణ సిద్ధాంతం, దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ థియరీ అంటారు. దీన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటిది అంటే, అధికార పృథక్కరణ సూత్రం ప్రకారం ప్రభుత్వ అంగాలైన శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయశాఖలు తమకు నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వర్తించాలి. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. అలా జరిగితే ప్రజల హక్కులకు భంగం కలగడంతో పాటు నియంతృత్వానికి దారితీస్తుందని ఖ్యాత ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త మాంటెస్క్యూ పేర్కొన్నాడు. నియామకాలు అనేవి కార్యనిర్వాహక పరిధిలోకి వస్తాయి, అంటే ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తాయి. ఇందులో న్యాయస్థానాల జోక్యం సాధారణంగా అనుమతించరు. రాజ్యాంగంలోని కొలీజియం విధానం సుప్రీంకోర్టు సృష్టించిన ఒక వివాదాస్పదమైన అంశంగా ఉంది. న్యాయమూర్తులను నియమించడం సమంజసం కాదు. ఇది వృత్తిపరమైన సౌభ్రాతృత్వానికి దారితీస్తుంది. అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఎన్జేఏసీ గురించి ఒక మాట అన్నారు. అసలు ఈ ఎన్జేఏసీ అంటే ఏంటో కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఈ కొలీజియం పద్ధతిలో మార్పును తీసుకువస్తూ జాతీయ న్యాయ నియామకాల కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటారు, దీన్ని ఎన్జేఏసీ అంటారు. దీనిని ఏర్పాటు చేస్తూ 99వ రాజ్యాంగ సవరణ బిల్లును 2014వ సంవత్సరంలో ఆమోదించారు. ఇది కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి తీసుకొచ్చారు. అలాగే ఈ ఎన్జేఏసీ యొక్క విధులను ఒకసారి గమనిస్తే, న్యాయమూర్తుల నియామకం అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు నియమించాలి అనేది ఇది చూసుకుంటుంది. అలాగే బదిలీ, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్, అలాగే క్రమశిక్షణ చర్యలు, ఎవరైనా గనక తప్పు చేస్తే వారిపై శిక్ష విధించే చర్యలు కూడా ఈ ఎన్జేఏసీ తీసుకుంటుంది. అలాగే ఖాళీల గుర్తింపు, మనకు తెలిసిందే సుప్రీంకోర్టులో టోటల్ స్ట్రెంత్ 1+33గా ఉంటుంది. ఎవరైనా రిటైర్ అయితే కనుక ఖచ్చితంగా ఖాళీ ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఖాళీలు గుర్తించడం, వెంటనే ఫిల్ చేయడం అంతా కూడా ఎన్జేఏసీ చూసుకుంటుంది అన్నమాట. ఇటువంటి అన్ని విషయాల్లో మరింత పారదర్శకంగా ఉండేందుకు పౌర సమాజానికి కూడా భాగస్వామ్యం కల్పిస్తూ, ఇక్కడ ఈ పాయింట్ గమనించాలి, ఇందులో ఈ ఎన్జేఏసీ అనే కమిషన్లో పౌర సమాజం నుంచి కూడా ఒక ఇద్దరికి స్థానం కల్పిస్తూ ఈ కొత్త పద్ధతిని 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదించారు. ఈ జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లును 2014 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున లోక్సభ ఆమోదించింది. ఆ తరువాత రోజే అంటే ఆగస్టు 14వ తేదీన రాజ్యసభ కూడా ఆమోదించింది. అలాగే సగానికి తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు కూడా ఈ బిల్లును ఆమోదించాయి. అలాగే 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కమిషన్కు రాజ్యాంగబద్ధత కూడా కల్పించారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి కొన్ని కొత్తగా ఆర్టికల్స్ యాడ్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని ఆర్టికల్స్కి సవరణలు చేయడం కూడా జరిగింది. కొత్తగా వచ్చిన ఆర్టికల్స్ని ఒకసారి చూస్తే ఆర్టికల్ 124 క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి అనేవి వచ్చి చేరాయి. ఏంటి 124 క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, ఇది ఎన్జేఏసీ యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ గురించి తెలుపుతుంది. మీకు ఇక్కడ కంపోజిషన్ ఆఫ్ ఎన్జేఏసీ అని చెప్పి ఇక్కడ మీకు ఒక పిక్ పెట్టాను చూడండి. అంటే ఎన్జేఏసీలో ఎవరెవరు ఉంటారో చూస్తే ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అలాగే 2 సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, అలాగే 2 ఎమినెంట్ పర్సన్స్, ఇక్కడే వచ్చింది వివాదం అంతా కూడా. అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్, అంటే కేంద్ర న్యాయ శాఖ మంత్రి గారు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఇందులో నిర్మాణం పూర్తిగా ఒకసారి గమనిస్తే ఎన్జేఏసీలో మొత్తం 6 సభ్యులు ఉంటారు. ఈ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టులోని 2 సీనియర్ న్యాయమూర్తులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాగే మరొక సభ్యుడిగా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు. అలాగే 2 ప్రముఖులను పౌర సమాజం నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. వీరిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓబీసీ లేదా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారే ఉండాలి. లేదన్నా మహిళ ఉన్నా సరే సరిపోతుంది. ఈ 2 సభ్యులను ఎవరైతే 2 ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ 2 సభ్యులను ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న ఒక కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రధాని అధ్యక్షతన ఉన్న ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. దీనిపైన కూడా ఎగ్జామినేషన్ అడిగే అవకాశాలు ఉంటాయి. ప్రధాన న్యాయమూర్తి అలాగే ప్రతిపక్ష నేత కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ పౌర సమాజం నుండి ఎన్నికైన ప్రముఖుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలుగా ఉంటుంది. వీరిని ఒక్కసారి మాత్రమే
నియమించాలి. పునర్నియామకానికి వీరు అర్హులు కాదు. అంటే ఈ 3 ఇయర్స్ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని నియమించడానికి ఎటువంటి అవకాశం లేదు. మళ్ళీ కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 124 క్లాస్ బి ఏం తెలుపుతుందంటే ఈ ఎన్జేఏసీ యొక్క విధుల గురించి తెలుపుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇతర న్యాయమూర్తుల నియామకానికి ఈ కమిషన్ సిఫార్సులు చేస్తుంది. గమనించాలి, ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. కేవలం సిఫార్సులు మాత్రమే చేస్తుంది, నియమించదు. ఈ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. అలాగే ఆర్టికల్ 124 క్లాస్ సి ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు కల్పించింది. అలాగే కొన్ని సవరణలు కూడా కొన్ని ఆర్టికల్స్ని సవరించారని కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆర్టికల్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అయితే ఇదంతా జరిగిన తర్వాత మనకి 4th జడ్జెస్ కేసు అని ఒకటి వచ్చింది. 2015 సంవత్సరంలో వచ్చింది. 2014లో మనం ఎన్జేఏసీని తీసుకొచ్చారు కదా. 2015లో 4th జడ్జెస్ కేసు సుప్రీంకోర్టు ఈ ఎన్జేఏసీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో అది, అలాగే 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ఇవి చెల్లవు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ తిరిగి పాత కొలీజియం పద్ధతిలోనే జరుగుతుంది. తరువాత టాపిక్ చూస్తే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం. ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ అనేది లాస్ట్ 2 మంత్స్ సంబంధించిన కరెంట్ పాలిటీలో కూడా ఇది వార్తల్లో వచ్చింది. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి సంతకమై చట్టంగా మారబోతుంది అనమాట. మనకు తెలిసిందే, ఏ బిల్ అయినా సరే పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 111 ఈ ఆర్టికల్ 111 ప్రకారం రాష్ట్రపతి సంతకంతో ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది. అలాగే ఇక్కడ కూడా జరిగిందనమాట. ఇక టాపిక్లోకి వెళ్తే, మన దేశంలో విదేశీయుల రాక నివాసాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 అనేది పార్లమెంటు ఆమోదం పొందింది. ఎప్పుడు పొందిందంటే కనుక ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. లోక్సభ ఆమోదం అయితే కనుక మార్చ్ 27నే పొందింది. ఈ బిల్లుకు ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభ మూజువాణి ఓటు ద్వారా పచ్చజెండా ఊపింది. అలాగే ఇది విదేశీయులు నకిలీ పాస్పోర్ట్లు, వీసాలతో భారతదేశంలో సంచరించకుండా నిలువరించేందుకు దోహదపడే ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 4వ తేదీన సంతకం చేశారు. దీంతో అది చట్టరూపం దాల్చింది. అలాగే ఈ చట్టం ద్వారా ఏం చేస్తారని ఒకసారి చూస్తే, నకిలీ పాస్పోర్ట్లు లేదా వీసాలతో భారత్లోకి ప్రవేశించిన వారికి, ఇక్కడే నివాసం ఉంటున్న వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానా విధించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం ఎంత శిక్ష విధిస్తారో లేదా ఎంత జరిమానా విధిస్తారని అడిగే అవకాశం ఉంటుంది. 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తర్వాత టాపిక్ చూస్తే, ఆన్లైన్లో సుప్రీం జడ్జిల ఆస్తుల వివరాలు. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇక్కడ ఒక పాయింట్ మీకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఈ ఆన్లైన్లో సుప్రీంకోర్టు జడ్జిలు తమ ఆస్తులను ప్రకటించే నిబంధన అనేది ఆప్షనల్ అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఐచ్ఛికం అంటారు దీన్ని తెలుగులో. అంటే వాళ్ళకి ఇష్టమైతే తమ ఆస్తులను ప్రకటించవచ్చు, ఖచ్చితంగా ప్రకటించాలని రూల్ అయితే ఏం లేదన్నమాట. ఇది కేవలం పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగానే సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది. స్థిర మరియు చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. ఈ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, అసెట్స్ ఆఫ్ జడ్జెస్ అని చెప్పి ఇక్కడ మీకు చాలామంది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ కింద లిస్ట్లో డాక్టర్ బివి నాగరత్న గారు దగ్గర బ్లాంక్ ఉంది చూసారా, ఇదే చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట, అంటే ఆప్షనల్ అనమాట, అంతే. నెక్స్ట్ టాపిక్, ఒక చట్టం వార్తల్లోకి వచ్చింది. జస్ట్ ఆ చట్టం, దానికి సంబంధించిన కన్సర్న్ ఇయర్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంతకు సంబంధించి మరి ఇంపార్టెంట్ టాపిక్ ఏం కాదు. 1947 ఆగస్ట్ 15 అంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆ తేదీకి ఉన్న మతపరమైన ప్రదేశాలను యథాతథంగా ఉంచాలి అని తెలిపే ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం 1991లోని నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వేసిన ప్రధాన పిటిషన్ సహా 6 అర్జీలు ఇప్పటికే తమ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.
ఈ క్రమంలో న్యాయ విద్యార్థి నితిన్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఈయన 51వ CJI. గుర్తుంచుకోవాలి, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే సమయానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత టాపిక్ ఈ గోద్రా అల్లర్ల కేసు. దీనిపై పెద్దగా ఇన్ఫర్మేషన్ అంటూ ఏం అడగరు, కానీ జస్ట్ ఈ గోద్రా అల్లర్లు అనేది ఎప్పుడు జరిగాయో ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చాను చూడండి. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్లో గుమిగుడిన ఒక మూక అంటే మాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబర్మతి ఎక్స్ప్రెస్లోకి చెందిన S6 కోచ్కు నిప్పండించారు. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది కరసేవకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సేమ్ అదే గోద్రా అల్లర్ల కేసులోనే మరొక 6గురిని విడుదల చేస్తూ గుజరాత్ హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే హురియత్. ఈ హురియత్ కాన్ఫరెన్స్ అనేది దాని గురించి మనం లాస్ట్ మంత్ కరెంట్ పాలిటీలో కూడా మాట్లాడుకున్నాం. ఒక 3 సంస్థల మీద భారత ప్రభుత్వం నిషేధం విధించింది UAPA చట్టం కింద అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. సేమ్ అదే హురియత్ కాన్ఫరెన్స్ ఇది. ఏంటి హురియత్ కాన్ఫరెన్స్ అంటే ఇది 1993లో ఏర్పడింది ఒక సంస్థ. దీంట్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అనేక రాజకీయ పార్టీలు ఇందులో ఒక గ్రూప్గా ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. దాదాపు 20కి పైచిలుకు పార్టీలు ఇందులో ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ అఖిలపక్ష హురియత్ కాన్ఫరెన్స్తో తాజాగా మరొక 3 సంస్థలు తెగదెంపులు చేసుకున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ పార్టీలు జమ్మూ కాశ్మీర్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, అలాగే జమ్మూ కాశ్మీర్ ముస్లిం డెమోక్రటిక్ పార్టీ, కాశ్మీర్ ఫ్రీడమ్ ఫ్రంట్ సంస్థలని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సంస్థలు వేర్పాటువాదానికి స్వస్తి పలికాయని తెలిపారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు వేర్పాటువాదాన్ని త్యజించిన సంస్థల సంఖ్య 11కు చేరింది. ఈ పరిణామం భారత రాజ్యాంగం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. గత నెలలో కూడా హురియత్ కాన్ఫరెన్స్లో భాగస్వాములైన అనేక సంస్థలు ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ జామా మసీద్కు చెందిన ప్రధాన మతాచారుడైన మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఈ హురియత్ కాన్ఫరెన్స్కు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ హురియత్ కాన్ఫరెన్స్ అనేది 1993లో ఏర్పాటైంది. అలాగే జమ్మూ కాశ్మీర్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఈ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశాలను మరొకసారి ఖచ్చితంగా రీకాల్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కాలం పాటు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఒకసారి చూస్తే 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370 అలాగే ఆర్టికల్ 35A రద్దు చేస్తున్నట్లుగా యూనియన్ గవర్నమెంట్ ప్రకటించింది. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ బిల్లు లోక్సభలో పాస్ అయింది. అదే సంవత్సరం ఆగస్టు 6వ తేదీన రాజ్యసభలో కూడా పాస్ అయింది. 2019 ఆగస్టు 9వ తేదీన రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం వేశారు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ను అలాగే లడఖ్ను నూతన కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర హోంశాఖ 2019 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ డేట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కూడా. ఆ తేదీనే మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా కూడా జరుపుకుంటూ ఉంటాం. అలాగే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో దానికి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 90. అలాగే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. మీకు తెలిసిందే, రాష్ట్రాలకైతే గవర్నర్ ఉంటారు, యూనియన్ టెరిటరీస్కి అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు వ్యవహరిస్తున్నారు. తర్వాత టాపిక్ వీవీప్యాట్ స్లిప్లకు సంబంధించింది. ఈ వీవీప్యాట్ అనే అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి వీవీప్యాట్కి సంబంధించిన మౌలిక సమాచారాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే ఈవీఎంలోని ఓట్లతో పాటు వీవీప్యాట్లోని స్లిప్లను పూర్తిగా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు 2024 ఆగస్టులో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హన్సరాజ్ జైన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది.
ఇక్కడ చూడాలి, ఇక్కడ సిజేఐ అనేవారు మారే అవకాశాలు ఉన్నాయి. 51వ సిజేఐ వచ్చేసరికి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, 52వ సిజేఐగా కొత్తవారు వస్తారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్ని ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక వివిప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఒకసారి చూస్తే వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. 2013 సంవత్సరంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి కేసులో సుప్రీంకోర్టు ఈవీఎంలలో వివిప్యాట్లను ఏర్పాటు చేయాలని సూచించింది. మొట్టమొదటిసారిగా అంటే భారతదేశంలో 2013 సెప్టెంబర్లో నాగాలాండ్లో జరిగిన ఒక నియోజకవర్గానికి, నోక్సెన్ అనే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో వీటిని ఉపయోగించారు. 2014 సాధారణ ఎన్నికలు అంటే 16వ లోక్సభ ఎన్నికలలో ఎంపిక చేసిన 8 నియోజకవర్గాలలో ఈ వివిప్యాట్లను ఉపయోగించారు. 2017 సంవత్సరంలో గోవా శాసనసభ అంటే ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతాయి కదా రాష్ట్రానికి, అటువంటి ఆ గోవా శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించారు, గమనించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే 2017 సంవత్సరంలో నంద్యాల ఉప ఎన్నికలలో మొట్టమొదటిసారిగా ఈ వివిప్యాట్లను వాడారు. 2019 సాధారణ ఎన్నికలు అంటే 17వ లోక్సభ ఎన్నికల నుంచి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ వివిప్యాట్లను ఉపయోగిస్తున్నారు. అలాగే అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ అయిన తులసి గెబ్బర్డ్ ఇటీవల కాలంలో ఈవీఎంల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే భారత్లోని ఈవీఎంలు అనేవి హ్యాకింగ్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీని మీద ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొంత వివరణ ఇచ్చింది. భారతదేశంలోని ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాకింగ్కి గురి కావు, వాటిని హ్యాకింగ్ చేయడం అనేది కూడా అసాధ్యం అని చెప్పి వివరణ ఇచ్చింది. దీంతో ఈవీఎంలు అనేవి మరొకసారి వార్తల్లో నిలిచాయి. కాబట్టి ఈ ఈవీఎంలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. భారతదేశంలో ఈవీఎంలు అనేవి బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు వాళ్ళు, అలాగే ఈసీఐఎల్ హైదరాబాద్లోనూ మాత్రమే ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే ఈవీఎంలు అనేవి తయారవుతున్నాయి. మన దేశంలో మొదటిసారిగా ఈ ఈవీఎం మిషన్లను 1989-1990 కాలంలో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏదైతే ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ అంటామో వీటిలోని ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్లో ఎన్నికలలో నిలబడిన 16 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే పొందుపరచడానికి వీలవుతుంది. అలాగే మనం బటన్స్ అనమాట, అంటే మనకు నచ్చిన వ్యక్తికి మనం ఓటింగ్ వేస్తాం కదా, అలా ఒక ఈవీఎం బ్యాలెట్లో 16 మంది మాత్రమే చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఈవీఎంలో ఇలాంటి బ్యాలెటింగ్ యూనిట్లను గరిష్టంగా 4 మాత్రమే అనుసంధానం చేయడానికి వీలవుతుంది. అందువల్ల అత్యధికంగా ఎన్నికలలో నిలబడిన 64 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే ఒక్కొక్క ఈవీఎంలో పొందుపరచుటకు వీలవుతుంది. అలా ఒక ఈవీఎంకు గరిష్టంగా 3840 ఓట్లను రికార్డు చేయవచ్చు. మన దేశంలో ఈవీఎంలను తొలిసారిగా 1981లో కేరళలోని నార్త్ పరవూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో 50 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించారు. అలాగే 1999లో దేశంలో మొదటిసారిగా గోవా శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు. అదేవిధంగా 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికలలో దేశంలోని అన్ని నియోజకవర్గాలలో ఈవీఎంలను వినియోగించడం జరిగింది. అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే రాజ్యాంగంలో పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్ కమిషన్ గురించి తెలుపుతాయి. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇతర కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు, అలాగే డాక్టర్ వివేక్ జోషి గారు ఉన్నారు. తరువాత టాపిక్ చూస్తే ఆర్టీఐ యాక్ట్ను బలహీనపరుస్తున్న ప్రైవసీ చట్టం. డిజిటల్ వ్యక్తిగత సమాచార చట్టంలో కొన్ని సెక్షన్లను తొలగించాల్సిందే విపక్షాల ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. ప్రైవసీని పరిరక్షిస్తున్నామన్న సాకుతో ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని సైతం కేంద్ర ప్రభుత్వం పౌరులకు అందకుండా తొక్కిపెడుతుందని విపక్షాల ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని దాచేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్
చట్టం 2023లోని సెక్షన్ 44 క్లాస్ 3 ఈ సెక్షన్ను తక్షణం తొలగించాలని పలువురు ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ అలాగే శాసనసభలకు అందుబాటులో ఉంచాల్సిన ప్రతి సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఆర్టీఐ యాక్ట్ 2005లోని సెక్షన్ 8 క్లాస్ 1 చెబుతుంది. అలాగే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అయితే వ్యక్తిగత సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని సెక్షన్ 8 క్లాస్ 1 ఉద్ఘాటిస్తుంది. అందులో కీలకమైన 8 క్లాస్ 1 క్లాస్ జే సెక్షన్ను సవరించారు. దీంతో ప్రజా ప్రయోజనాలు లేని ఇతర మినహాయింపులు లేని వ్యక్తిగత సమాచారాన్ని కోరితే దానిని బహిర్గతం చేయకుండా నిలువరించే అధికారాన్ని కేంద్రానికి ఇవ్వడం జరిగిందని విపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆర్టీఐ యాక్ట్ 2005 అనే దాన్ని ఒకసారి చూస్తే అక్టోబర్ 12, 2005న ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ తప్ప దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి రావడానికి రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలైన శ్రీ అరుణా రాయ్ మరియు సామాజికవేత్త అయిన సందీప్ పాండేలు కృషి చేశారు. ముఖ్యంగా ఈ ఆర్టీఐ యాక్ట్ రావడానికి రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు ఏదైతే 1976లో జరిగిందో ఈ కేసులో సుప్రీంకోర్టు సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కుల ఒకటిని తీర్పు చెప్పింది. ఈ తీర్పునే ఆర్టీఐ యాక్ట్కు మూలమని భావిస్తారు.